ఒక్కదానివే ఉండాలి కదా, నువ్వేమి మా మీద బెంగ పెట్టుకోవా? నేనా బెంగ? అలాంటిదేం ఉండదు నాన్న. ఎవరిక్కడ? భవానీ, డాటర్ ఆఫ్ అర్జున్ వర్మ. డాటర్ ఆఫ్ శివగామి అని చెప్పేదానివి ఇప్పుడు డాటర్ ఆఫ్ నా పేరు చెప్తున్నావేంటి? నీకు అమ్మ మీద కోపం ఉందని అర్థమైందిలే. అమ్మకి ఎవరన్నా భయపడాలి. నేను భయపడుతుంది అమ్మకి కాదు, శిశిర వాళ్ళ అక్కకి. ఇందులో చాలా మీనింగ్ ఉంది భవానీ, ఐ కెన్ అండర్స్టాండ్ కదా. అందుకే శిశిర వాళ్ళ అక్కని తీసుకుని వెళ్ళి భవానీ వాళ్ళ అమ్మని తీసుకురండి. అప్పుడు నువ్వు గ్రేట్ డాడీవి. సరే మేడం. శిశిర వాళ్ళ అక్కని బయట వదిలేసి ఇక్కడికి వచ్చేటప్పుడు భవానీ వాళ్ళ అమ్మని తీసుకొస్తాను. అర్జున్ గారి వైఫ్ ను కూడా తీసుకురండి. అలాగే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? కర్ణాటకలో ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎప్పుడు బయలుదేరుతున్నారు నాన్న? ఈవినింగే బయలుదేరుతున్నాం. నైట్ జర్నీ. రేపు ఎర్లీ మార్నింగ్కి అక్కడికి రీచ్ అయిపోతాం. నువ్వు లక్ష్మమ్మ కలిసి మీ అమ్మ లగేజ్ని రెడీ చేసి పెట్టండి. అలాగే నాన్న. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ తల్లి. శివగామి, ఏమన్నా మ్యూజిక్ పెట్టనా? వద్దు. కొంచెం సేపు పడుకో శివగామి. అర్జున్, మనం వెనక్కొచ్చేశాక శిశిరని కల్పిస్తానన్నావు కదా. చెప్పా కదా, నేనే వెళ్ళి మాట్లాడి రిక్వెస్ట్ చేసి తనని ఇంటికి రమ్మంటాను. ఓకేనా? అలా అయితే ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒక ప్రశాంతమైన ప్లేస్కి వెళ్తున్నాం. సరే అయితే. ఎందుకు శివగామికి దురావస్థ? ఇంత చదువుకుంది, ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంది, ఇంతమంది ఉద్యోగాల్ని హ్యాండిల్ చేస్తుంది.